వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నా చుట్టూ తిరిగితే పదవులు రావు, ప్రజల చుట్టూ తిరగాలి, క్షేత్రస్థాయిలో బాగా పనిచేయాలి, అప్పుడే మీకు పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుంది అని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. సామాజిక వర్గాల వారి జనాభా దామాషా ప్రకారం పదవులు భర్తీ చేస్తున్నామన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటింగ్ శాతం పెరగాలని, అప్పుడే మీరు బాగా పనిచేసినట్లు అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి కొన్ని నైతిక విలువలు ఉన్నాయని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణలో చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన కూడా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారితో కలిసి కూర్చుని కొంతసేపు క్లాసులు విన్నారు. అనంతరం వారితో మాట్లాడారు. కార్యకర్తల శిక్షణలో పాల్గొన్న ప్రతిసారి తనకు పాత రోజులు గుర్తొస్తాయని, తెలుగుదేశం పార్టీకి ఉన్న క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, శిక్షణ వ్యవస్థ గొప్పవన్నారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని వేధించిందన్నారు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం యూనిట్కి 13 పైసలు తగ్గించినట్లు గుర్తు చేశారు. త్వరలో యూనిట్కు మరో రూపాయి 19 పైసలు తగ్గిస్తామని ప్రకటించారు. సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీలు ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీడీపీ నేతలు ఈ పథకం గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు వివరించాలని చంద్రబాబు సూచించారు. పలు పథకాల్లో ప్రభుత్వం చేస్తున్న రాయితీలు ఉపయోగించుకుని కార్యకర్తలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎంఎస్ఎంఈలను ఉదహరించారు. అన్ని ఎన్నికల హామీల్ని అమలు చేశామన్న చంద్రబాబు మేనిఫెస్టోలో ఇవ్వనివి కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమమే ముఖ్యమని భావించామని, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కార్యకర్తలు ఓనర్షిప్ తీసుకోవాలన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ అందరికీ ఆదర్శమని, ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు రావడంతోనే పార్టీ కార్యకర్తలు, అమరావతి యువజన విద్యార్థి జేఏసీ నాయకులు జై అమరావతి, జై చంద్రబాబు నినాదాలతో హోరెత్తించారు. మన రాజధాని, మన అమరావతి అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి కృషి చేసినందుకు చంద్రబాబు, లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర కార్యాలయంలో వివిధ సమస్యలతో వచ్చిన పలువురు బాధితుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.